యేసుక్రీస్తు నజరేతు నుంచి ఎక్కడికి వచ్చాడంట? 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నకు అసిస్ట్ చేసి, అమ్మకి సహాయం చేసి, ఇక నేను పరమ తండ్రి పనుల మీద ఉండాలయా జోసఫ్ బాయ్ అన్న. జోసఫ్ లేళ్ళు, అప్పుడు చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళ అమ్మకి బాయ్ అని చెప్పేసి ఏం చేశాడు? ఆయన నజరేతుకు వచ్చాడట. నజరేతుకు వచ్చి ఆయన ప్రసంగాలు ప్రారంభించి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, వాక్యం చెప్తున్న సత్యం ఏమిటంటే, జెబూలూను నఫ్తాలి ప్రాంతం ఏమైందంట? చీకటిలోను మరణ ఛాయలోను ఉన్నటువంటి దేశాలలో ఏం ఉదయించిందంట? చీకటి పారద్రోలబడి వెలుగు. వెలుగంటే మంచి, వెలుగంటే దీవెన, వెలుగంటే క్షేమం, వెలుగంటే ఆత్మీయత, వెలుగంటే జ్ఞానోదయం, వెలుగంటే దీవెన. యేసు ఎక్కడ తిరిగాడో, ఎక్కడ ఉన్నాడో ఆ ప్రాంతాలు ఏమైనాయంట? ఆ విధంగా మారిపోయినాయి. ఇప్పుడు మీరు ఈ ప్రత్యక్షతతో, మీకు కరెంటు పెట్టుకోకపోయినా ఈ కరెంటుతో స్టార్ లాగా మీ ఇంట్లో తిరిగి మీ పరిస్థితుల్లో నుండి మీరు మాట్లాడుతూ ఉండగా, జెబూలూను నఫ్తాలి ప్రాంతంలో చీకటిలో ఉన్నవారు వెలుగునట్ట చూశారో, మీ ఇల్లు ఈ డిసెంబర్ 24కి విడుదల, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం, డెలివరెన్స్ యేసు నామములో ఆయన మహిమ కోసం కనబడునుగాక, కనబడునుగాక. This is the word from God. This is the word from God. ఒకవేళ మీకు అనిపించవచ్చు, వెలుగు 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 అంటే ఏమిటి అని. క్రైస్తవ సంఘం ఒక విషయాన్ని గురించి వణికిపోతుంది, భయపడిపోతుంది, చెదిరిపోయారు. ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ పక్కింటోడుకు తెలియకుండా గుట్టుగా ఇళ్లలో ఉంటున్నారు. ఎవరిని గురించి భయం? దేని గురించి భయం? ఇంట్లో ఉన్నామని తెలిస్తే ఇంట్లోకి వచ్చి తలుపులు పగలగొట్టి బయటికి తీసుకెళ్లి చెరసాల్లో వేసి కొట్టి చంపేస్తున్నాడు. సౌలు అనే మాట వింటేనే భయపడిపోతున్నారు. ఎవ్వరూ ఆయన ఏం చేయలేరు. ప్రభుత్వాలు ఆయన ప్రభుత్వాలే సహకరిస్తూ, ఎక్కడ క్రైస్తవుడు చంపేసాయి, మేము అధికారం ఇచ్చామంటున్నారు. ఈయన వెనకాల ఈయనకు ఆర్మీ, ఈయన గుర్రాలు, ఆయుధాలు అంతా వేసుకుని ఎక్కడికో ఒక క్లూ దొరికింది, దమస్కులో ఉన్నారంట, వీళ్ళ సంగతి చూద్దామని బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవ లోకానికి ఎవరంటే భయం? సౌలంటే భయం. చక్క 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 గుర్రం మీద వస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం బయలుదేరి వస్తున్నాడు. దమస్కు ప్రాంతానికి వచ్చాడు. ఏమి లేదు, ఊరికి లైట్ వేసాడు. దేవుడు ఏం చేశాడు? మీరు టార్చ్ లైట్ వేసినట్టు వచ్చి ఊరికి అక్కడ ఆయన ఏం చేశాడు? వచ్చి అట్ట నిలబడ్డాడు. ఆయన ఏం చేయలే. పౌలు ముందు నిలబడితే సౌలు ఏమయ్యాడు? కింద పడి మూతి మొహం దోకుపోయి, ఆ గుర్రం కాలికి దానికి ఆ కాలు అందుతో ఉండిపోయింది. దాని కళ్ళు కనపడక అది కిందేసి పైనేసి తొక్కి చేసి మొత్తం తిప్పిన తర్వాత ఈయన కళ్ళు కనపట్లా, ఏమి అర్థం కావట్లా. ఎందుకు పడిపోయాడు? ఎవడు కొట్టలేదు, ఎవడు తిట్టలేదు, ఎవడు బాంబు పెట్టలేదు, ఎవడు AK-47 వాడలేదు. అన్ని బాగానే ఉన్నాయి. కింద పడిపోయాడు. మామూలు తన్నుడు కాదు, డొల్లాడించి కొడుతుంది. ఈయన గుర్రమే ఎక్కడ పడితే అక్కడ తొక్కేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ మొత్తం దోక్కుపోతున్నాయి. కాసేపు గుర్రం స్టేబుల్ అయింది, ఈయన స్టేబుల్ అయి కాలు పైకి పెట్టేట్టున్నాడు. అప్పుడు ఒక స్వరం వినబడింది. ఏమని? సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? కనబడింది ఏంటి ఇక్కడ? కత్తి కాదు, ఈట కాదు, అక్కడ కనబడింది జస్ట్ లైట్. యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లైట్ టుడే. ఈరోజు నీ సౌలు ఎవడు? ఈరోజు నీ భయం దేని గురించి? ఈరోజు నీ భయం ఎవరి గురించి? ఎవరి గురించి, దేని గురించి నీ ఉపవాసాలు? ఎవరిని గురించి మీ తలుపులు కిటికీలు మూసేసి కూర్చున్నారు? ఎవరిని గురించి మీరు కంగారు పడుతున్నారు? మీరు ఈ ప్రత్యక్షతో మాట్లాడుతూ ఉండగా నీ సూర్యుడు వెళ్ళి దాని ముందు నిలబడతాడు. దానికి మొహం పగిలిపోద్ది, కింద పగిలిపోద్ది, పైన పగిలిపోద్ది. ఎక్కడ ఏం జరుగుద్దో తెలీదు. దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్. నీ దేవుడికి ఆయుధాలు అవసరం లేదు. ఆయన ముందు నిలవగలిగిన వాడెవడు? సౌలా సౌలా. ఏదో రాంగ్ పర్సన్ దగ్గరికి రాలేదు, రైట్ పర్సన్ దగ్గరికి వచ్చి, ప్రభువా ఎవడవు నువ్వు?
అప్పుడు చెప్పాడు, నీవు హింసించుచున్నా నజరేయుడనగు యేసు. నేను నిన్ను హింసించడమేం బాబు, మూతి బయలుపోయేటట్టు కింద పడేసింది నువ్వు, నన్ను హింసించేది నువ్వు, నేను నిన్ను హింసించడం ఏంటి? అప్పుడు ఒకవేళ యేసు ప్రభు నేను యేసుని అని గాని అనుంటే తర్వాత ఇంకోటి చెప్పేవాడు, రే యేసు అనేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు, మన ఆయన చచ్చిపోయాడు, ఒక ఆయన చచ్చిపోయి దెయ్యంలాగా తిరుగుతున్నాడంట, మన వాడు బట్టాడు, నీకు కనపడి ఉంటాడు అంతే అని చెప్పి. అందుకని అన్నాడు, నజరేయుడైనా నువ్వు హింసించుచున్న నజరేయుడనైనా, నజరేతులో పుట్టి నజరేయులో పెరిగిన నజరేయుడనే ట్యాగ్ని కలిగిన యేసుని. నో కన్ఫ్యూజన్. నేను ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను, ఎవరి బిడ్డల్ని చంపుతున్నాను, ఎవరిని అంతం చేసేయాలని, ఎవరి యొక్క వెలుగును ఆర్పేయాలని ప్రయత్నిస్తుంటే నువ్వా? తర్వాత ఎక్కడున్నావా సరే చూద్దామంటే కళ్ళు పోయినాయి. అక్కడ అననీయాతో మాట్లాడుతున్నాడు, అననీయా ప్రభువా నీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడు ఈరోజు. ఎవరు ప్రభువా? పేతురా, యోహానా? కాదు, సౌలు. అమ్మో, ఎవరు రాకూడదు అనుకున్నాను, వాళ్ళే వస్తున్నారా ప్రభువా? నో, లేదు. ఎవ్వరు మీ సమస్యగా మీరు ఫీల్ అవుతున్నారో, ఎవ్వరు మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారో, ఎవ్వరు గుండెల్లో నిద్రపోనీయకుండా చేస్తున్నాడో, ఈరోజు వెలుగు దాని అంతు చూసి, ఈ రోజు నుంచి వాడు చీకటి కాదు, ఈ రోజు నుంచి అతడు అనేక మందికి వెలుగు. క్రైస్తలా అననయ్య అతని దగ్గరకు వచ్చినప్పుడు అతని కోసం ప్రార్థన చేయి, పారిపోబాకు. సౌలు తీసుకొచ్చారు. అననయ్య అన్నాడు, సౌలా సహోదరుడా చూపు పొందు అన్నాడు. కళ్ళల్లో నుంచి ఏవో తెల్లటి పొరలు రాలిపోయినాయట. అప్పుడు ప్రభువుని అప్పుడు అననీయాని చూశాడు. అననీయ ప్రార్థన చేశాడు. వెంటనే పౌలు అక్కడి నుంచి అర్థం కావట్లేదు, ఏంటి నేను ధర్మశాస్త్రంలో పరిశోధించి యెహోవా దేవునితో నిలవగలిగిన వాడు ఎవడని అనుకుని వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి నేను చంపుతుంటే ఈ యేసు నన్ను పడేయటం ఏంటి, వీళ్ళతో ప్రార్థన చేయించుకోవటం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. నాకు అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవాలయంలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేస్తాడట. అక్కడ లేఖనంలో ఉంది, పరవశుడై నేను ప్రభువును చూచి తిని. వెలుగును చూసినోడు తర్వాత ఎవరిని చూశాడు? ప్రభువుని చూశాడు. ఖండ ఖండాలకి ప్రభువుని చూపించేవాడుగా మారాడు. హల్లెలూయా. ఈరోజు మీతో చెప్తున్నా, దావీదు ప్రవచిస్తున్నాడు, సర్వలోకాన్ని ఏలేవాడు ఒకడు వస్తాడు, ఆయన సూర్యుని కాంతిలాగా ఉదయకాలపు కాంతిలాగా లేస్తాడు. ఆ కాంతి ఎవరో తెలుసా? ఈ రోజున నీ సౌలు లాంటి వాడు ఎవ్వడు నీ జీవితంలో ఉన్నా, ఏది నీ జీవితంలో ఉన్నా దాన్ని సింపుల్గా తుంచి అవతల పడేయగలిగిన వాడు మన క్రిస్మస్ రక్షకుడు. హల్లెలూయా.